హాయ్ అండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు కాదు ఇలా కోడిగుడ్లు పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి. వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పోస్ట్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి కొబ్బరి బయట పెట్టడం వల్ల రెండు రోజులకి 3 రోజులకి లోపల తేమ ఏర్పడి బూజు వచ్చేస్తూ ఉంటుంది కదండి. కొబ్బరి పాడైపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇలా కొబ్బరి చిప్పలకి కొంచెం కర్రీస్లో యూజ్ చేసుకుని ఆయిల్ అప్లై చేసి ఇలా ఈ బాక్స్లో పెట్టుకున్నటువంటి ఇలా ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 2 డేస్ అయినా 3 డేస్ అయినా అందులో ఉండటం వల్ల కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో రూమ్ ఫ్రెషనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ ఏ పువ్వులైనా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొంచెం వాడబడిన వెంటనే పారబోస్తూ ఉంటాము. అలా పారేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒక బౌల్లోకి ఇలా నా దగ్గర అయితే ఇలా మల్లె పువ్వులు విరజాజులు ఉన్నాయండి. కొంచెం వడిలిపోయినట్లుగా ఉన్నాయి. ఇంకా పారేయడం ఎందుకని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కర్పూరం బిళ్ళని చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ని మరీ హీట్గా ఉన్నాయి కాకుండా కొంచెం మరీ గోరువెచ్చలు కాకుండా మీడియంలో ఉన్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ వాటర్ని పోసేసుకొని మన ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. సో మనకి ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఏంటి మంచి స్మెల్ వస్తుందని కూడా అంటారండి. అంత చక్కగా వస్తుంది స్మెల్. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను స్ప్రే చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది చాలా బాగుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. పడేసే ఇలా వడిలిపోయిన పువ్వులతో మనం రూమ్ ఫ్రెషనర్లు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి డోర్ కర్టన్స్ కానీ అలానే బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గరల్లా ఈ విధంగా కొంచెం సెల్ఫ్లో అయినా ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పడేసి వాటితో ఈజీగా రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా మా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వెజిటేబుల్స్ చూపించమని ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ మన గార్డెన్లో దోసకాయలు అయితే వచ్చాయండి. చాలా చక్కగా వస్తున్నాయి. పెందలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఒకటి పెద్ద కాయ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ అరటి చెట్టుకు బాగా అల్లుకుందండి కాకర తీగ, దోస తీగ. ఈ విధంగా కాకరకాయలు కూడా వచ్చాయి. ఇలా కొన్ని అయితే కాయలు అయితే వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే అంతా పూత పింద మీద ఉంది. సో మీకు హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తానండి. ఇలా దోస పూత కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో. నేను ఒకటి ఇలా పాలినేషన్ చేశానండి. పాలినేషన్ చేసిన తర్వాత చక్కగా 2 కాయలు అయితే పడినాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే కాయని కట్ చేసేసాను. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా మనం ఇలా మొక్కల్ని పెంచుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఏంటా మన ఆరోగ్యం మనం కాపాడుకోవటం అని అనుకుంటున్నారండి. నిజమండి, చక్కగా వర్క్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఇది ప్లాంటు, దీన్ని పిప్పొళ్ళు ఉన్న వాళ్ళైతే ఇలా ఈ ప్లాంట్ కాడను పెట్టి మనం రోజు కూడా బ్రష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఆ పిప్పొన్ అనేది పెయిన్ అనేది తగ్గిపోతుందంటండి. సో ఈ ప్లాంట్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా చక్కగా వర్క్ అవుతుందంటండి. అందులో ఇక్కడ గార్డెన్లో తోటకూర ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. నేను విత్తనాల కన్నా అవి వదిలేశాను. ఇది నేను స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి. నాటు గులాబీ చక్కగా బతికింది. ఇంకా కనకంబరాల ప్లాంట్స్ కూడా 2 ఉన్నాయండి. అవి కూడా బాగా పూలు అయితే పూస్తాయి. మొక్కలు పెంచుకోవటం వల్ల మన ఆరోగ్యం మనం కాపాడుకోవటం ఏంటని చెప్పాను కదండి. దాని గురించి అయితే నేను వివరిస్తున్నాను చూడండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవటం అంటే మన ఇంట్లో కొన్ని కుండీల్లో కొన్ని ప్లాంట్స్ వేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్స్ ప్లాంట్స్ కానీ లేదంటే ఆకుకూర ప్లాంట్స్ కానీ ఏదైనా కాయగూరల ప్లాంట్స్ వేసుకున్నాం అనుకోండి, అవి ఎప్పుడు
మనకి కట్ చేసుకున్నా కూడా ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి. ఎందుకంటే మనం చేతులతో మనం పెంచుకుంటాం కాబట్టి మన ఆరోగ్యానికి చక్కగా చాలా మంచిదండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో పండించుకోవటం వల్ల ఆ కూరగాయలు అప్పటికప్పుడు కట్ చేసుకొని చక్కగా కూరగాయలు తెంచుకొని కర్రీ చేసుకుంటాం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే మార్కెట్ నుంచి వచ్చేవన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి ఇంట్లోనే తక్కువ ప్లేస్ ఉన్న ఎక్కువ ప్లేస్ ఉన్న 2, 3 కుండీల్లో అయినా చక్కగా ఆకుకూర బతుకుతుంది కదండీ. తోటకూర అయినా, గోంగూర అయినా, చుక్కకూర అయినా ఏదైనా చక్కగా ఇలాగ ఆకుకూర అయినా వేసుకోండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. సో మరి మీకు ఈ టిప్స్ గురించి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. షాంపూ ప్యాకెట్స్ మనం యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా నేను ఒక కవర్లో వేసేసి ఇలా ఉంచానండి. ఇవన్నీ కూడా ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని అడల్పుగా ఉన్నటువంటి ప్లేట్లో వేసుకొని ఇలాగా షాంపూ ప్యాకెట్ని సెజ్జర పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. మరీ హాట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ పోసేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసానండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈ షాంపూ ప్యాకెట్స్ తొక్కలన్నీ అంటే కాగితాలన్నీ కూడా తీసేసి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్న చక్కగా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ లిక్విడ్ని చక్కగా పారబోయకుండా మన ఇంట్లో ఉన్నటువంటి చక్కగా వస్తువులు ఉంటాయి కదండి. కబోర్డ్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ, అలానే ఇలా చైర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ కూడా చక్కగా ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకున్న ఆ వాటర్ని ఎక్కడైతే మనకి డస్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ విధంగా కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా మెరిసిపోతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేస్తున్నాను చూడండి. మంచి షైనింగ్ అయితే వస్తుందండి. ఎందుకంటే షాంపూ కాబట్టి ఇలా క్లీన్ చేయగానే చక్కగా మనకి మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయండి. నిజంగా చెప్తున్నాను, మీకు లైవ్లో నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే చూడండి మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయండి. గ్యాస్ స్టవ్ కూడా చక్కగా అలాంటివి ఇలా చక్కగా అద్దాలు కానీ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి చక్కగా మంచి షైనింగ్గా కనిపిస్తాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి. మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ, చైర్స్ కానీ, డోర్స్ కానీ ఇలాగా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు. ఇలా పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా మెరిసిపోయేలా చేసుకోవచ్చండి. సో ఇలాంటి షాంపూ ప్యాకెట్ని పడేయకుండా ఏదైనా ఒక కవర్లో ఉంచేసుకొని ఇలా ఒకసారి కట్ చేసేసామనుకోండి షాంపూ అయితే ఎంతో కొంత ప్యాకెట్లో ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా దీనిలో కొంచెం గోరువెచ్చని వాటర్ కూడా పోసాం కాబట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకొని ఇలా కబోర్డ్స్ కానీ, డోర్స్ కానీ, చైన్స్ కానీ అలానే ఫ్రిడ్జ్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు కాదు ఇలాగా ఎగ్స్ పెట్టమని నేను థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు 2 ఎగ్స్ కానీ 3 ఎగ్స్ కానీ ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎగస్ట్రా ఒక రేక్ అయితే ఉంటుంది కదండి. ఇలా ఇడ్లీ రేక్ పెట్టేసి దాని లోపల దానిపైన ఈ విధంగా ఎగ్స్ పెట్టేసామనుకోండి ఇడ్లీతో పాటు ఇలా ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోతాయండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని ఇలా కిందకి పైకి 3-4 టైమ్స్ ఇలా ఎగ్స్ అనుకున్నామనుకోండి చక్కగా ఎగ్స్ పై ఉన్నటువంటి పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనం చేతితో తీసే పని లేకుండా ఈ విధంగా స్టీల్ బాక్స్లో వేసేసి 3-4 టైమ్స్ ఇలా కిందకి పైకి ఊపామనుకోండి మనం ఇట్లా పెంకు కూడా తీసే పని లేకుండా దాని అంతటికి అది చక్కగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ గురించి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.